మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు వెంటాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుండి ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తున్న హరీష్ రావును పోలీసులు వెంబడిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. హరీష్ రావు వెంట 8 వాహనాల్లో పోలీసులు వెంబడించినట్టు చెబుతున్నారు. హరీష్ రావు హాజరైన ఫంక్షన్ చుట్టుపక్కల పోలీసు వాహనాలు మోహరించాయని అంటున్నారు. ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదుకు నిరసనగా గచ్చిబౌలిలోని ఆయన ఇంటికి వెళ్లిన హరీష్ రావును ఈ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. పొలిటికల్ హైట్ డ్రామా తర్వాత సాయంత్రం రిలీజ్ చేశారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు వెంటాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుండి ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తున్న హరీష్ రావును పోలీసులు వెంబడిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. హరీష్ రావు వెంట 8 వాహనాల్లో పోలీసులు వెంబడించినట్టు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, నిన్న ఉదయం నుండి నిన్న మధ్యాహ్నం నుండి కూడా వివాదం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే వెళ్లి ఫిర్యాదు చేయాలనుకున్నాడో, తన ఫోన్ ట్యాప్ అవుతుంది అంటూ కూడా ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు అప్పుడే సిఐ బయటికి రావడము, ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సిఐ వాహనాన్ని చుట్టుముట్టడం, అదంతా కూడా చూసాము. అది అయిపోయిన ఎపిసోడ్. ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడము, దానికి సంఘీభావంగా మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లి ఆయనను కలవాలనుకోవడము, అనంతరం కూడా ఉదయం నుండి దాదాపు 10 గంటల పాటు కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి హరీష్ రావును పెట్టడము, అనంతరం కూడా నోటీసులు ఇచ్చి ఆయన సుదీర్ఘంగా దాదాపు 10 గంటల తర్వాత విడుదల చేయడం కూడా మనందరం చూసాము. అయితే అనంతరం కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద ఎప్పుడైతే బయటికి రిలీజ్ అయ్యారో అప్పుడు కూడా హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మార్పు అన్నాడు. ఏ మార్పు తెచ్చిండు? నిర్బంధాలు, అక్రమ అరెస్టులు తప్ప. అలాగే అశోక్ నగర్ లో నిరుద్యోగుల పీపులు పగలగొట్టిండు, గిరిజనులపై నిర్బంధం ప్రయోగించిండు, అలాగే ఇందిరమ్మ రాజ్యం తెస్తానని ఎమర్జెన్సీ పాలన తెచ్చిండు, పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వము నిలబడలేదని గుర్తించుకో రేవంత్ రెడ్డి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇవాళ ఇసుక కేసులు, అలాగే ఇవాళ కేసులో ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్ లో తయారైతలేవు, గాంధీ భవన్ లో తయారవుతున్నాయి. ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీ భవన్ లో నిర్ణయిస్తున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు, పోలీసులు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైకోలా ప్రవర్తిస్తున్నాడంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పగా ప్రతీకారంతో సాడిస్టిక్ ప్రెజర్ తో పనిచేస్తున్నాడంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నాడు. ఏడాదిన్నర పాలనలో ఫ్లైఓవర్, ఎస్టీపీ, కాళోజీ కళాక్షేత్రం, ఇలా ఏదైనా కేసీఆర్ పాలనలో కట్టిందే వాటినే నువ్వు ప్రారంభిస్తున్నావు తప్ప ఈ ఏడాది పాలనలో ఒక్క భవనం కట్టినవా అంటూ కూడా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, రాక్షస పాలన నడుస్తుంది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే దేశ ప్రతిపక్ష నాయకుడిని నన్నెందుకు అరెస్ట్ చేశారు అని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. మరి తెలంగాణలో కూడా మీ సీఎం అదే చేస్తున్నాడు కదా అంటూ కూడా రాహుల్ గాంధీని అడ్రస్ చేస్తూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అట్ ది సేమ్ టైం లగచర్లకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుడు మధుసూదనాచారి, టీఓడబ్ల్యూ సంజయ్ తదితరులు పోతే ఈ ప్రభుత్వం ఏం చేసింది, వారి పట్ల దారుణంగా ప్రవర్తించి అవమానించింది కాదా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే రాహుల్ గాంధీకి చెబుతున్న ముందు నీ సీఎం రేవంత్ రెడ్డిని సరిచేయి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి ఎంతకు డబ్బులు సంపాదించాలి, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టాలి అనుకుంటున్నాడు తప్ప పాలన లేదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనంతరం పాత్రికేయులు కూడా అడిగిన ఇప్పుడు మీరు రిలీజ్ అయ్యారు, ఎక్కడికి వెళ్తారు, పాడి కౌశిక్ రెడ్డిని కలుస్తారా అంటే కూడా ఆయనే నేను చేయాల్సింది ఉంది, పని ఒకటి ఉంది, అది చేస్తాను అని చెప్పారు. కానీ తాజాగా ఎప్పుడైతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుండి శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావును పాట్రోలింగ్ జీబులలో దాదాపు హరీష్ రావు వెంట 8 పోలీస్ వాహనాలు కూడా వెంటనే ఫాలో అవుతున్నాయి. అయితే శుభకార్య పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పోలీస్ వాహనాలను కూడా పోలీసులు మోహరించారు. సో ఇప్పుడు ఒకవేళ ఈ రాత్రి మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి పాడి కౌశిక్ రెడ్డి ఉన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్తారా, లేకపోతే ఏం చేస్తారనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ప్రస్తుతానికి అయితే కంప్లీట్ గా పోలీసులు హరీష్ రావు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మానిటరింగ్ చేస్తున్నారు. అదే
శ్రీచరణ్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు అంటే సీరియస్ అయ్యారు, సంచలన కామెంట్లు కూడా చేస్తారు. అంటే దీని మీద ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించలేదు? ప్రస్తుతానికి కాంగ్రెస్ విజయోత్సవాలు, సంవత్సర కాలం విజయోత్సవాల కార్యక్రమంలో బిజీగా ఉంది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కూడా చాలా కృతనిశ్చయంతో ఆ దిశగానే పనులు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఇటు మంత్రులు కానీ అటు ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే రెస్పాండ్ అవ్వలేదు. మరి చూడాలి రేపు ఉదయం కల్లా ఎవరైనా రెస్పాండ్ అవుతారా, ఎక్స్ వేదికగా ఏమైనా ట్వీట్ చేస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సందీప్.